అక్క, అక్క, ఇంకోసారి నువ్వు నన్ను అలా పిలవద్దు. నువ్వు నాకు అండగా ఉన్నావనే ఎన్నాళ్ళు నేను ధైర్యంగా ఉన్నాను. నేను నిన్ను తోడబుట్టిన వాళ్ళ చూడలేదు, నా కొడుకులా చూశాను, నా కన్న కొడుకులా. తాగి తందనాలాడి బావి దగ్గర పడుకొని ఉన్నాడు. అక్క, నన్ను క్షమించు, క్షమించక్క. Some of that jazz for your mind, some of that jazz for your heart, some of that jazz for your soul, some of that jazz for your mind, some of that jazz for your heart. గణేష్, గణేష్, బాబు గణేష్. నాకు వినిపిస్తోంది బాబు. అది మా అమ్మ గొంతే. మా అమ్మ నన్ను పిలుస్తోంది, అమ్మ నన్ను పిలుస్తోంది. రగిలే చితిమంటలు, పాత జ్ఞాపకాలు అన్నీ కలిసి నా మెదడుని తొలిచేస్తున్నాయి. మాచుర్య నుంచి బయటికి తెచ్చిన ఎలుగుబంటి ఆనంద్ అంటే మా నాన్న శవం తెల్లని వస్త్రాలతో చుట్టబడి అందరి దర్శనార్థం ఈ గదిలోనే వచ్చారా? చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడానికి రాలేదు. గాలి కుటుంబం వాళ్ళు మా నాన్నకు వేసిన బేటుని వేడుకగా చూడ్డానికి వచ్చారు. ఎంతో దారుణంగా చనిపోయిన మా నాన్నని చివరి చూపు చూడ్డానికి కూడా నోచుకోక మా అమ్మ గుండెకి చనిపోయింది. ఆ ఘోరానికి సాక్ష్యం నేనొక్కడిని మాత్రమే. వాళ్ళే, ఆ గాలి కుటుంబం వాళ్ళే. నేను అనుభవిస్తున్న మనోవ్యధని ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అనుభవించాలి. వాళ్ళ అంతం నువ్వు కూడా చూడాలి. ఆ గాలి వంశంలో ఒక్క వారసుడు కూడా లేకుండా సర్వనాశనం చేస్తాను. ఇదే నా శపథం. నువ్వే చూస్తావుగా. చూడ్డానికి సిద్ధంగా ఉండు ముసలోడా. అమ్మా నాన్న శవాలకి చితిముట్టించి ప్రాణభయంతో ఊరొదిలి పారిపోయినప్పుడు నా వయసు 12 ఏళ్లు. ఆ పాత పగ నా మనసులోంచి తిరిగిపోలేదు. మాతృదేశానికి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నా తాండవమాడి వాళ్ళ తలలు తెగ నరకడానికి ఈ ఊరొచ్చాను. నరికే వెళ్తాను. కష్టాలొచ్చినప్పుడే మనిషి దేవుడి దగ్గరకు వస్తాడు. దేవుడు మనుషులకు కష్టాలనిచ్చేది తనపై ఉన్న ప్రేమ తెలుసుకోవడానికి. ఎవరైనా నలుగురికి మంచి చేస్తే చాలు, మీ ప్రార్థనని ఆ ప్రభువు ఆలకిస్తాడు. Some of that jazz for your mind, some of that jazz for your heart. నమస్కారం. ఎవరని ఆశ్చర్యంగా ఉందా? మీ దౌర్జన్యాలకి 12 ఏళ్ల వయసులో పారిపోయిన వాడు మళ్లీ ఎందుకు తిరిగొచ్చాడా అని ఇప్పుడు మీ అందరి మనసుల్లోనూ ఒకటే కన్ఫ్యూషన్ ఏర్పడి ఉంటుంది. అది సహజం. సునామీ రావడానికి ముందు భూకంపం ఏర్పడుతుంది. అది సహజమే. సర్వశక్తివంతుడై దుష్ట సంహారకుడై
గుండెల్లో రగిలిపోతున్న పాత పగను తీర్చుకోవడానికై నేను చెప్పేది మీకు అర్థం కాలేదనుకుంటాను కదూ. అర్థం అవుతుంది ఏదో ఒక రోజు. అంతవరకు మీలో ఎవరిని కూడా నేను నిద్రపోనివ్వను. జస్ట్ వెయిట్ అండ్ సీ. గౌరీ సత్యాగ్రహం జిందాబాద్. గౌరీ సత్యాగ్రహం జిందాబాద్. బ్రహ్మానందం రాజీనామా చేయాలి. డౌన్ డౌన్ బ్రహ్మానందం. బ్రహ్మానందం డౌన్ డౌన్. గౌరీ సత్యాగ్రహం జిందాబాద్. గౌరీ సత్యాగ్రహం జిందాబాద్. ఆపండి. కడుపు కింద తిని మళ్ళా పోరాటం సాగించండి. వాళ్ళకి ఏదైనా ఇప్పించండి అయ్యా. ఆగవయ్యా. ఇంతవరకు బాబీతో టార్చర్ అనుకుంటే ఇప్పుడు వీడు మొదలు పెట్టాడు. మీరందరూ కలిసి నన్ను అవమానించాలనే నిర్ణయించుకున్నారు. ఈ పంచాయతీ ప్రెసిడెంట్ పదవింటేనే పెద్ద తలకాయ నిప్పైపోయింది. బ్రహ్మానందం తను చేసిన తప్పుని ఒప్పుకోవాలి. బ్రహ్మానందం తను చేసిన తప్పుని ఒప్పుకోవాలి. గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారా? హరిశ్చంద్రులు లాంటి వాడిని నా గురించి ఇలా మాట్లాడతారా? ఒట్టేసి చెబుతున్నా, ఇక్కడ కూర్చుందే గౌరీ ఈ అమ్మాయి ముఖం కూడా నేను ఇంతవరకు చూడలేదు. అది మాత్రం నిజమేనండి. చీరలు నగలు కొనిస్తానని ఒంటరిగా గదిలోకి తీసుకువెళ్లి పవర్ కట్ సమయంలో మొహం మీద గుడ్డేశారుగా. నా మొహం ఎలా కనిపిస్తోంది? ప్రెసిడెంట్ రాజీనామా చేయాలి. మీ ఆశలన్నీ కల్లో కూడా నెరవేరవు. అర్థమైందా? ప్రెసిడెంట్ రాజీనామా చేయాలి. ఆ, ఇప్పుడు మీ అందరికి ఒక నిజాన్ని చెప్పబోతున్నాను. నాకు తండ్రి అయ్యే అదృష్టమే లేదు. కావాలంటే నా భార్య మేరీ దగ్గరికి వెళ్ళి అడగండి. మరి మీకు పుట్టిన బిడ్డలు? వాళ్ళు నాకు పుట్టిన వాళ్ళు కాదట. ఎగస్ పార్టీ వాళ్ళు కక్ష తీర్చుకున్నారు. చెప్పవే సునీత. నాకు దాని సంగతి తెలియదు గానీ ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మాత్రం ఈ ప్రెసిడెంటే. నా ఇద్దరు పిల్లలకి తండ్రి కూడాను ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారని ఊరుకున్నాను. నిన్న నేను నా మొగుడు ప్రెసిడెంట్ కలిసి స్కూల్లో చేర్పించిన నా కొడుకుకి తండ్రి ఎవరు? అది ప్రెసిడెంట్ కొడుకు పనని ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు నా కొడుకును కూడా సందేహిస్తున్నారు తెలుసా? అది నిజమే కదా. అయ్యో, ఎంత ఘోరమైన నింద. ఎవరు గర్భంతో ఉన్నో దానికి నేనే కారణమా? చెప్పండి. ఆడవాళ్ళలో ఉన్న నా ఇమేజ్ ని పాడు చేసి నాకు వచ్చే ఓట్లను కూడా చెడగొట్టేశారు. బ్రహ్మానందం రాజీనామా చేయాలి. బ్రహ్మానందం రాజీనామా చేయాలి. ఆపండి, ఆపండి. మా అమ్మాయి మ్యాటరు. మీ అమ్మాయికి నాకు ఏ మ్యాటరు లేదు. మీరు ఇలా మాట్లాడడం ఏం బాలేదు. నాకు పని కావాలి. మీరు ఇక్కడే ఉండండి. ఈ అమ్మాయికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను. జగత్ కిలాడి బాబీ, ఏంటి భయపడ్డావా? என்னையா இது? చూసుకుందామా? రారా చూసుకుందాం. ఏంట్రా చూస్తున్నావు? రారా పోదాం. మళ్ళీ తీయండి రా. తాళం కనిపించట్లేదు.
వాడి చావు చూడాలి. అదే నా లక్ష్యం. అమ్మా నాన్నల చితికి నిప్పంటించి ఊరొదిలి పారిపోయానే భయంతో. ఆ గాలి బ్రదర్స్ ఆగడాలు తట్టుకోలేక పారిపోయాను. ఎక్కడికో ఎందుకో గమ్యం ఏంటో తెలియని ప్రయాణం. అలా పరిగెడుతూ పరిగెడుతూ నాకేమాత్రం పరిచయం లేని ముంబైకి వెళ్లి చేరుకున్నాను. ఆ మహానగరం చేరుకున్నాక ఆకలి కడుపుతో ఉన్న నాకు ఒక కేక వినిపించింది. ఓ చావు కేక. ఆ భయంకరమైన దృశ్యాన్ని కళ్ళారా చూశాను. ఎవరో ఓ వ్యక్తి ఓ సేటు కంఠంలో బలంగా కత్తిని గుచ్చాడు. రక్తపు మడుగులో కొట్టుకుంటుంటే అతన్ని పట్టించుకోకుండా ఆ సేటు దగ్గరున్న డబ్బుని నగల్ని తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. ఆ సంఘటన నా మనసులో భయాన్ని కలిగించలేదు, నాకు కొత్త దారిని చూపించింది. మాఫియా ముఠాలతో సంబంధాలు ఏర్పరచుకొని ఆ మహానగరంలో ఓ పెద్ద డాన్ గా అవతరించాను. ఇప్పుడు స్విస్ బ్యాంకులో కోట్ల కొద్ది నల్ల డబ్బును దాచిపెట్టి ఇక్కడికి రావడానికి కారణమేంటో నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఆ గాలి కుటుంబం మొత్తం నా చేతిలోనే అంతమవ్వాలి. అదే నా ఆశ. కొట్టవరా దెబ్బ. నువ్వేరా సరైన మగాడివి. ఎలుగుబంటి ఆనంద్ కొడుకు గణేష్ నువ్వే అని తెలియగానే అభినందించాలనుకున్నాను. ఆ రోజు చర్చి ముందు నువ్వు పీకిన క్లాసు నేనింకా మర్చిపోలేదు. వద్దు గణేష్. నీకన్నీ నీ అబ్బాయి ఎలుగుబంటి ఆనంద గుణాలు వచ్చాయిరా. రౌడీ కొడుకు రౌడీయే అవుతాడు. ఈ శకుని మామ దగ్గర చేరావుగా, ఏదో ఒక రోజు నువ్వు వీడి కుట్రలోనే చేస్తావు. ఏయ్, ఆయన మీద చెయ్యేస్తే షూట్ చేస్తాను. గణేష్, ఆయన మీద చేతి నేను కాల్ చేస్తాను. గుండెల మీద కాదు, నష్ట మీద. ఎనీ డౌట్? మళ్ళీ నువ్వు ఓవర్ యాక్టింగ్ చేసావో ఏ గణేష్, నీ మెడకాయ మీద తలకాయ ఉండదు. హ, వెళ్ళిరానా బ్రదర్? శకుని మామ చూస్తూ ఉండు. నేను ఆడే ఆటలో వాళ్ళెలా చిత్తుగా ఓడిపోతారు. ఏమీ బాగాలేదు. మగాళ్ళంటే కాస్త రొమాంటిక్ గా ఉండాలి. అది ఎక్స్పోజ్ చేయడం తెలియాలి. అది వదిలేసి ఇలా మజిల్స్ చూపించడంలో ఏ ప్రయోజనం లేదు. ఓహో అలాగా. ఓ పంచే, నా బండెక్కు, నా రొమాంటిక్ పవర్ ఏంటో అప్పుడు చెప్పు.